అందరి కష్టం తీరిపోతుంది. నేనేం చేస్తాను, నా పిల్లాడు పుట్టాడని అందరికీ చెప్పేస్తాను. నా పిల్లాడు 6 నెలల్లో పెరిగి చచ్చిపోయాడని అబద్ధం ఆడేస్తాను. అప్పుడు నన్ను ఎవరు ఏడి మీ తాజా పిల్లాడని అడగరు. నా గొడవ నాది, నేను అక్కడ ఏదో చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే నీ దగ్గరకు వచ్చి నా పిల్లాడు పోయాడు బావగారు, మీ పిల్లాడిలో నా పిల్లాడిని చూసుకుని పోషిస్తానని మీ ఇంటికి వచ్చేసి మా అబ్బాయిగా వాడికి పాలిచ్చి వాడిని ఏదో పోషించి నీ చేతిలో పెడతాం మొత్తం మీద. ఏమంటాం అనగానే చెల్లి నా బంగారు తల్లి వచ్చేవి నా అదృష్టం, అమ్మయ్య గర్భం ధరించకుండా ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా నీ బాధ నా బాధ వదిలిపోతుంది. నాకు బోల్డ్ సంపద ఉంది, చెల్లివే గనక నీకు ఎకరం ఇవ్వడం తప్పే ఉంది, ఇక నీ మొగుడికి ఆ మాత్రం డబ్బు ఎలాగో ఇప్పిస్తారే, అమ్మయ్య ఈ పని చెయ్యండి. ఇంకిప్పుడు ఈ చెల్లిగారు మరో పైన చెప్పింది, మీ ఆయన నీకో పండు పట్టుకొచ్చాడే సంతాన ఫలం, ఈ ఫలం తింటే నీకో పిల్లవాడు కలుగుతాడని చెప్పాడే, అసలు ఈ పండులో మహిమ ఉన్నదా లేదా ఇది పరీక్షిద్దాం. పరీక్షించడం కోసం ఈ పండు దొడ్లో ఉన్న మీ ఆవుకి పెట్టేయి. ఆవు ఉందిగా బాగా పెరుగుతోంది గుమ్మటంలాగా, ఆవుకి పెట్టేయి. ఇదేమన్నా కలియుగంలో అవా మన ఏలూరావా? పాపం ఏలూరులో ఆవులు వాళ్ళ పోస్టర్లు తిని రామకోట్లో తిరిగి గురువు గారు పెట్టి మా ఇంటి దగ్గరకు వచ్చి పాపం మా అరటి పళ్ళు తిని ఓనర్ గారికి పాలేమో అక్కడ, పళ్ళు నా దగ్గర తింటాయి పాపం. అలాగా రోడ్డు మీద తిరుగుతున్నాయి ఆవులు ఇవాళ. ఏదో ఆవు దాని బతుకు అది బతికితే బతుకు లేదా చావును దానికి అలా ఇస్తున్నారు ఓనర్స్ మొత్తం మీద. అందుకే నాకు ఈ మధ్యన తిక్కరేగి వీళ్ళు ఓనర్లు కాదు వానర్లు అన్న. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క కవిత్వం అన్నమాట. ఈ కవులకి ఎప్పుడు తెక్కొస్తుందో ఎప్పుడు ఆనందం వస్తుందో చెప్పలేం కదా. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పద్యం అనమాట. ఒకప్పుడు హౌస్ ఓనర్ గారు ఉండేవాడు మాకు. అస్తమాటు 2 నెలలకోసారి రెంట్ పెంచేసేవాడు లేదా పెంట పెట్టేవాడు. పెంచుతావా రెంట్ లేదా పెంట్ లేదా గంటేస్తాను బయట కానివాడు. అందుకని ఓసారి మండి త్రేతాయుగే వానరాయే కలవుతే హౌస్ వానరాహ అని వాడి మీద శ్లోకం చెప్పా. త్రేతాయుగంలో మిగిలిపోయిన వానరులు కలియుగంలో హౌస్ వానరులు. మీకు భలే తమాషా పద్యాలు శ్లోకాలు అనమాట. ఓసారి కావలి వెళ్ళాం. ఆ కావలిలో 2000 సంవత్సరంలో లేకపోతే 2001లో అనుకుంటాను సంక్రాంతి పండక్కి ఒక అవధానం పెట్టారు నాకు నెల్లూరు దగ్గర కావలి. అక్కడికి వెళ్ళాక హోటల్లో రూమ్ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం అని తీసుకెళ్లి ఓ బ్రాహ్మణ భోజనం అని చెప్పి ఓ అయ్యర్ హోటల్లో భోజనం పట్టుకుని పెట్టేశారు. నాకు తెలియదు. ఆ భోజనం సాంబార్లోనేమో ఉల్లిపాయలు, కఠోర నియమం నాకు, ఉల్లిపాయ బల్లి సమానం. ఇంకా చూడండి సాయంత్రం అవధానం అయ్యింది. ఆ అవధానంలో పద్యం చెప్పా. వీళ్ళేదో భోజనం పెట్టిస్తామని అయ్యరే అవ్వచ్చు వాడు దిక్కుమాలాడు. అయితేనే అక్కడ వడ్డించేవాడు కూడా ఉల్లిపాయ సాంబారును. అందుకని కడుపా ఎంతటి పాపి నీ ఒగుదు, కడుపా ఎంతటి పాపి నీ ఒగుదు, నన్ కారిల్చి పీడిల్చదే, ఉడిపి హోటలు కూడును కుడిచితే, ఉల్లిన్ మసాలాల ముక్కడి సాంబారు రసంబులు మెసవితే, కాలెల్ కథ కర్మము ఎక్కడి నీ పుట్టుక, అడ్డమైనవి తినంగా నీకు నెట్లోర్చెనే. కడుపుని తిడుతున్నట్టు పద్యం అనమాట. కడుపా ఎంతటి పాపాత్మురాలివే నువ్వు, నన్నింత పీడిస్తున్నావా? ఆకలి వేయడం వల్లే కదా ఇవాళ నిన్ను తీసుకెళ్లి ఉడిపి హోటల్లో భోజనం పెట్టారు. ఉడిపి హోటల్కి వెడితే తడిపి మోపిడి అవుతుంది అంటారు. అక్కడికి వెళ్ళి ఉడిపి హోటలు కూడును గుడిచితే, అందులో పైగా ఉల్లి మసాలా ముక్కడి సాంబారు రసం ఇవే తినడం. కాలిపోయిందా నీ కర్మ, ఎక్కడి పవిత్రమైన నీ పుట్టుక, అడ్డమైనవి తినంగా నీకు నెట్లొప్పినాయి అనగానే పాపం నందనవనం శ్రీహరిరావు గారని ఆ ఏర్పాటు చేసిన ఆయన అయ్యా ఏదో నలుగురు వచ్చినప్పుడు ఈ హోటల్లో వండి తినడానికి ఇష్టపడతారు కదా అనుకున్నానండి, మీరు ఇంత చేదస్థ బ్రాహ్మణ అనుకోలేదండి అని సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్లి ఆయన ఏకైక పత్ని చేత పాయసం చేయించి చక్కగా వంట చేయించి పెట్టారు. పాపం అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన అయ్యా గురువుగారు ఈసారి ప్రోగ్రాం జరిగితే మా ఇంట్లోనే భోజనం వండో, ఉడిపి హోటల్ కాదండో అనేవాడు. పాపం
ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక తమాషా పద్యం అనమాట. ఆయా సందర్భాలను బట్టి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా. అలాగా ఇంతకీ చెప్పొచ్చేది ఎందుకు చెబుతున్నానంటే, మొత్తం మీద ఈ పండు యొక్క ఫలితం పరీక్షించడానికి గోవుకి పెట్టమన్నది. దొడ్లో గోవది, ఇలా వీధుల్లో తిరిగే గోవు కాదని చెప్పాను. ఆ గోవుకి ఈ పండు పెట్టేసింది. ఆ పండు మొత్తం టప్కు టపక్కని తినేసింది పాపం. ఆశ్చర్యకరం ఏమిటో తెలుసా, ఈ పండు తినగానే ఆవు కూడా గర్భవతి అయింది. ఈలోపు వీళ్ళు ప్రణాళిక వేసుకున్నారు, ఒక ప్లాన్. ఆ ప్రకారమే పండు తిన్నానంటే నాకు కడుపు అండి, నేను ఇక్కడ ఉంటే మీరేమో పని చేయనిస్తారు, నన్ను పని చేస్తే పిల్లలకి ఏమవుతుందో ఏమిటో, మా చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటుంది, అక్కడైతే నాకు దాన్ని ఏంటంటారు గోర్మీటీలు, దద్దోజనాలు, పులిహార్లు ఇవన్నీ పెడుతుంది. గోర్మీటీలు నెయ్యితో చేస్తే ఎంత బాగుంటుందో, అబ్బాబ్బా గోధుమ గవ్వలు. ఆ స్వర్గానికి కొంచెం ఆ మాత్రం దూరంలో ఉన్నట్టుంటుంది అనమాట. షుగర్ పేషెంట్ అవ్వకూడదు, కాకపోతే కొంచెం నాలా ఆరోగ్యంగా ఉంటే గోరుమీటీలు తినచ్చు. అవన్నీ చేసి పెడుతుంది మా చెల్లెలైతే. ఏం పురిటికి వెళ్ళి రావద్దా అంటే, సర్లే ఈ ఏడాది నేనే వండుకు తింటానులే, నా చావేదో ఏదో వస్తాను, నా పాటలనే పడతాను, నువ్వు వెళ్ళిరా అని పెళ్ళాన్ని జాగ్రత్తగా మంచి గుర్ర బండిలో పంపించాడు ఆవిడ చెల్లెలి గారింటికి. ఈ చెల్లెలు అక్క వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 2 రోజులకోసారి ఉత్తరం రాయడంట ఆవిడ. ఏమండోయ్, కడుపు కొంచెం కొంచెం పెరుగుతోంది, మా చెల్లెలి వాళ్ళ బత్తాయి రసం ఇచ్చింది, యాపిల్ జ్యూస్ ఇచ్చింది, ఈ పూట గోరుమీటీలు పెట్టింది, దద్దోజనం పెట్టింది, కట్టు పొంగలు పెట్టింది అని ఉత్తరాలు రాస్తూ ఉంటే ఈయన మురిసిపోయి, మా ఆవిడ అన్నీ తింటోంది, ఎంత గొప్ప పిల్లాడు పుడతాడు అని చుట్టుపక్కల వాళ్ళందరికీ మా అబ్బాయి పుట్టాక బారసాలు చేస్తానే అని చెప్పడం గట్టిగా చెప్పుకున్నట్టు పాపం. సరే, మొత్తం మీద ఏదో నాటకం. ఈలోపు దొడ్లో ఆవు కూడా పెరిగి పెద్దదవుతోంది, దాని గర్భం కూడా. ఆశ్చర్యకరంగా పెళ్ళాం దగ్గర నుంచి వార్త వచ్చింది, ఈ రోజే నాకు కొడుకు పుట్టాడు. నిజానికి దానికి పుట్టాడా, వాళ్ళ చెల్లెలికి కొడుకు పుట్టాడు. పుట్టగానే ఉత్తరం రాసింది, ఉత్తరం వచ్చింది. ఆ రోజే దొడ్లో ఆవుకు కూడా ప్రసవం అయ్యింది. ఆవుకి దూడ పుట్టాలిగా, ఈ దొడ్లో ఆవుకి దూడ పుట్ల, అందమైన మగపిల్లవాడు మానవుడు పుట్టాట. అది ఆశ్చర్యం. మరి పండా మజాక అది. ఇలాంటి పళ్ళు దొరికితేనా చూడండి యోగం. అలా దొరుకుతుందని అనుకోవద్దు సుమ. ఆ కొడుకు పుట్టాడు ఆవుకి. ఈ మహాత్ముడు ఆశ్చర్యపోయాడు, ఆత్మదేవుడు. ఎంత చమత్కారం, ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యకరం ఈ సంఘటన. నా భార్య ఉత్తరం రాయడం ఏమిటి, అదే సమయంలో ఇక్కడ గోవుకి ప్రసవం అవడం ఏమిటి, ఆవులకి ఆవు దూడ పుట్టకుండా మానవ శిశువు పుట్టడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఇది పండు వచ్చిన వేళ విశేషం అనుకున్నాడు, అంతేగాని ఆ పండు ఆవు తింది అని వాడికి తెలియదు. ఇక్కడ ఈ కుర్రాడికి తమాషా జరిగిందిట. ఆవుకి పుట్టాడు గాని శిశువు, వాడి శరీరం అంతా మనలాగే ఉంది, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులు అట, మిగతా శరీరం అంతా మానవ శరీరం, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులు. అందుకే ఈ కుర్రాడికి ఆయన గోకర్ణుడు అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? గోకర్ణుడు. అంటే చెవులు మాత్రం ఆవు చెవులు, మిగతా శరీరం అంతా మనలాగే ఉంది. ఆత్మదేవుడు బ్రహ్మానందం పొందాడు. నాకు భార్య వల్ల కొడుకు పుట్టాడు, ఆవు వల్ల కొడుకు పుట్టాడు, నాకు 2 కొడుకులు అనుకున్నాడు. ఇక్కడ ఈ ఆవు శిశువుకి జాతకర్మాదులు చేశాడు. ఈ ఆవుకి బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టగానే కొడుకు పుట్టగానే ఎగిరి గంతులేసేట ఆవు దూడలు, కణిల్లుమని రంకెలు వేసాయిట ఎద్దులు. క్రేళ్ళుర్రికి మసలెలే గల్లు మల్లడి గొన్ని రంకెలిడియే మద వృషభంబుల్ పెళ్ళుగ మొదవుల పొదుగులు జల్లిల్చెల్ బాలు బాలు సంభవ వేళ. 4 కాళ్ళ మీద ఎగిరి 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 గంతులు వెయ్యడం మొదలు పెట్టాయి ఆవు దూడలు. మంచి ఆబోతులున్నాయి ఆయన దగ్గర, మదించిన ఆబోతులు, బాగా తిన్న ఎద్దులు అన్నమాట. ఈ ఎద్దులు పెద్ద పెట్టున రంకెలు వేశాయి. ఆనాడు ఈ కుర్రవాడు పుట్టిన వేళ గొడ్డుటావులు కూడా పాలు ఇవ్వడం మొదలెట్టాయట. ఆవులు ఇంకా పాలు ఇవ్వవు, కొంతకాలం పోయాక గొడ్డావులు అంటారు. ఈ గొడ్డుటావులు కూడా అలా 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 పాలు కురిసేయటం మొదలుపెట్టాయి. మామూలు పాలు కాదు, కుండల కుండల పాలు,
బిందులకి బిందులు పాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇలా పాలు వస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు ఆత్మదేవుడు. ఇదంతా బిడ్డ వచ్చిన వేళ, ఈ గోకర్ణుడు పుట్టిన వేళ అనుకున్నాడు. ఈలోపు అక్కడ వాళ్ళ ఆవిడ తన చెల్లెలు బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నది. అక్కడి నుంచి ఆ కుర్రవాడిని తీసుకుని ఇంటికి వచ్చేసింది. అదే సమయంలో నాకు కూడా కొడుకు పుట్టాడు, పుట్టగానే చచ్చిపోయాడని చెల్లెలు అబద్ధమాడి ఈ అక్కగారికి ఇచ్చేసిందిగా బిడ్డను. మరి అందుకని ఆ బిడ్డను చూసుకోవడానికి అది కూడా వచ్చేసింది అక్కగారితో పాటు. అన్న మాట ప్రకారమే రాగానే ఈవిడేం చేసింది, ఏమండి ఇంట్లోకి రాగానే నా కోరిక చెల్లిస్తారా అని అడిగింది. బంగారం లాంటి కొడుకుని కని నువ్వు వచ్చావు, దొడ్లో ఆవు కూడా పిల్లవాడిని కన్నది, ఇప్పుడు నువ్వేమడిగితే ఇస్తాను కోరుకు అన్నాడు. మా చెల్లెలు ఏడాది పాటు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసిందండి. ఇవాళ ఈ పిల్లాడు పుట్టాడంటే చెల్లెలు చలవండి అంచేత ఒక ఎకరం మామిడి తోట ఇద్దామంటే, ఎకరం ఏమిటి 2 ఎకరాలు ఇచ్చేయి అన్నాడు. 2 ఎకరాలు ఇచ్చేశాడు. మా మరిది గారికి కూడా కొంచెం క్యాష్ ఇద్దామండి, ఈ మధ్యన స్మాష్ అయిపోయాడండి అనగానే ఓకే తీసేసుకో అన్నాడు ఆయన. కొంత డబ్బు కూడా మరిది గారికి ఇచ్చేసింది. ఇక ఈ పిల్లవాడిని జాగ్రత్తగా జాతకర్మలు చేశారు, సంస్కారాలు చేశారు, బ్రాహ్మణోత్తములకి దానాలు చేశారు, మంగళవాద్యాలు మోయించేశారు. పండగ ఎంత బాగా చేయాలో అంతా చేశారు అన్నమాట. పిల్లవాడు పుట్టినప్పుడు ఎన్ని రకాల సంస్కారాలు చేయాలో అన్నీ చేశారు. అంటే దానాలు, ధర్మాలు, పూజలు, పురస్కారాలు అన్నీ చేశారట. మంగళ కృత్యాలంటారు, అవన్నీ చేశారు. భర్తృరగ్రే అబ్రవీద్వాక్యం స్తన్యం నాస్తి కుచే మమ అన్యస్తన్యేన నిర్దుగ్ధ కథం పుష్ణామి బాలకం. ఒకనాడు దుందులి తన భర్తతో అంది, ఏమండి ఏమిటో తెలియదు, మరి పండు వల్ల పుట్టిన కొడుకు అవడం వల్ల ఏమిటో పిల్లాడికి పాలిద్దామంటే నా దగ్గర పాలు కనపట్లా, ఆవు పాలతో పెంచడం నాకు ఇష్టంలా, మా చెల్లెలు పాలిచ్చి పోషిస్తుంది, మీకు ఏమన్నా అభ్యంతరం అంటే, నా పిల్లాడు పెరగాలి కానీ ఏ పాలిస్తేనేమిటి అన్నాడు పాపం ఆయన. సరే పాపం సోదరీమణి చేత పెంచింది. అంటే చెల్లెలి కొడుకేవాడు, తన కొడుకని చెప్పడం, ఆ కొడుకుకి తన చెల్లెలి పాలే ఇప్పించింది, చెల్లెలు ద్వారా పెంచింది, చెల్లెల్ని ఇంట్లో పెట్టేసుకుంది. ఈ రకంగా ఓ పక్కన గోకర్ణుడికేమో ఆవు పాలే పోసి పెంచారు. ఆవు పాలు తాగి పెరుగుతున్న గోకర్ణుడి ముఖంలో ఏదో తెలియని ఒకానొక అత్యద్భుతమైన బ్రహ్మవర్చస్సు కనపడింది. మంచి కాంతితో పెరుగుతున్నాడు వాడు. ఈ దిక్కుమాలిన చెల్లెలు కొడుకున్నాడే, చెల్లెలి దగ్గర పాలు తాగి, వాడి ముఖంలో మాత్రం ప్రేత కళ. అది దిక్కుమాలిన కొడుకు కదా, మరి వీడు సంస్కారవంతమైన ఫలం వల్ల పుట్టినవాడు. అంచేత ఇక్కడ కాంతి, అక్కడ దుష్కాంతి, నానాటికి పెరిగారు. సువర్ణ ఛాయతో పెరుగుతున్న ఆ కుమారుణ్ణి చూశాడు ఆయన. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆత్మదేవా, నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా, భార్య ద్వారా ఒక బిడ్డ, గోవు ద్వారా ఒక బిడ్డ, కానీ చిత్రం నీ భార్య కన్న బిడ్డ కంటే గోపి శిశువే బాగున్నాడు, బంగారం రంగులో. ఏమైనా బంగారం లాంటి కొడుకులు ఇద్దరును, వాళ్ళని జాగ్రత్తగా పెంచు, బాగా చదువు చెప్పించు. నువ్వేమో ముష్టెత్తుకు బతికవు పిసినిగొట్లా, అలా ఉండకు. ఇప్పుడు ఆనందంతో ఉన్నావు గనక ఖర్చు పెట్టు, చదివించు, ఎంత డొనేషన్ అయినా కట్టు. అలాగని కార్పొరేట్ కాలేజీలో వేయకు. ఎంచేదంటే కార్పొరేట్ కాలేజీలో వేస్తే పిల్లలు ఊరేసుకు తెచ్చిపోతున్నారు ఈ మధ్యన. అక్కడికి వెళ్ళి చదువుకుంటే చాలా డేంజర్గా ఉంది. అంచేత హాయిగా పిల్లల్ని మనం పెంచాలండి. పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో వేసేసి వాళ్ళు ఆల్లా పనులు చూడకపోతే వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, భవిష్యత్తులో బిన్లు ఆడన్లు అయిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమ ఉండదు, దిక్కుమాల మేష్టలు కొడతారు, వీళ్ళకు కూడా ఎవరూ పట్టించుకోరు. ఆత్మీయత లేకపోతే, ఆటలో పాటలు లేకపోతే, సంస్కారం లేకపోతే పిల్లలు క్రూరులు అవుతారు, లేదా ప్రమాదకారులు అవుతారు. ఏదైనా మొత్తం మీద మంచిది కాదు. ఎక్కువ కాలం బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, పెద్దల దగ్గర ఉండాలి. తీసుకెళ్లి స్కూల్లో డబ్బు ఉందని బారేయడం కాదు. ఎక్కడ చూసినా ఊటీలో తోసేయటం, ఇంకో తోట తోసేయటం. ఆ ఊటీలో ఏముంది, ఏదో టూటీ ఫ్రూటీ తప్ప, ఆ తర్వాత వాడు కంట్రీ బ్రూట్ అవడం తప్ప. సందేహం లేకుండా మానవుడికి, మా చిన్నప్పుడు ఎంత హాయిగా దొడ్లో ఆడుకున్నాం, పాడుకున్నాం. దానివల్ల ఒక్కొక్కడు మా ఇంట్లో ఒక్కొక్కడు ఓ పండితుడు అయ్యాడు. ఒకడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయ్యాడు, ఒకడు ఇదిలో సంస్కృతంలో భాషల్లో పండితుడు అయ్యాడు, ఇంకోటి విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్లోకి వెళ్ళాడు. ఇలా చూడండి, అది సంస్కారం వల్ల వస్తుంది.
తీసుకెళ్లి పిల్లలు పారేస్తే ఏదో చదువుతారు, దిక్కుమాల చదువు, డబ్బులు సంపాదిస్తారు, ఆనందం ఉండదు, ఇంకోటి ఉండదు, ఏమవుతారో తెలియదు అనమాట మనకి. ఓ తమాషా చెబుతా. ఆంధ్ర యూనివర్సిటీలో రంగారావు గారు ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. ఆయన ఆయన ఏకంగా ప్రొఫెసర్ అక్కడ. ఆయన భార్యేమో నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్. పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరు ఒకడు ఎప్పుడు చూసుకున్నారు కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళకి ఇద్దరు, ఒక కొడుకు కూతురును. ఈయనేమో ఇక్కడ ఏడాదికోసారో అప్పుడప్పుడు శనివారం నాడు బయలుదేరి వెళ్ళి అర్ధరాత్రి చేరి మళ్ళీ ఆదివారం నాడేమో నిద్రపోయి ఆదివారం రాత్రి ఎక్కి సోమవారం చేరుతూ ఉండేవాడు వైజాగ్. ఓ రోజున వాళ్ళ అబ్బాయి, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు వాళ్ళ నాన్నగారిని. అది వాళ్ళ డాడీనే, ఈ దిక్కుమాల బాడీ ఇచ్చిన డాడీని. వాడి బాడీ షేక్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అనగానే వీడి తలకాయ ఒత్తుకున్నాడు. నిజంగా వాళ్ళ నాన్న ఎవరో తెలియట్లో వాడికి. అమ్మెవరో నాన్నెవరో తప్ప తెలియకపోతే కొంతకాలానికి ఏమైపోతే బొంబాయిలో ఉద్యోగం చేసేవాడు దౌర్భాగ్య స్థితిలో తయారైందనమాట. అయినా పిసిని కొట్టుతాను, డబ్బు 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 డబ్బు. ఏం డబ్బు అండి, దిక్కుమాలని డబ్బు. డబ్బు కోసం బొత్తిగా పిల్లలకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని స్థితిలో పెంచితే ఎలాగా? ఈ మధ్యన అడిగాను, ఏమండి మీ పిల్లలు గుర్తుపడుతున్నారంటే, ఏం గుర్తుపట్టడం లేండి, నాదో ట్రాజిడీ, పద్మాకర్ గారు నన్ను అడగండి అన్నాడు పాప. అంచేత నాయనలారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ మీలో ఎక్కువ మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కనుక మీకు నేను చెప్పక్కర్లా. కొంచెం పిల్లలకి చెబితే భవిష్యత్తులో వాళ్ళైనా వింటారని. అయితే నేను దిక్కుమాలిన గొడవ, నా శిష్యులంతా టూ టైర్డ్ అనమాట. అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళే. కనీసం మీరైనా వస్తున్నారు, సంతోషం, వెళ్ళిపోకండి. హైదరాబాద్ లో పడుచులు ఎక్కువ వస్తున్నారు, ఏలూరులో ముసలివాళ్ళు ఎక్కువ వస్తున్నారు. పడుచు వాళ్ళు కొద్దిమందే కనపడతారు ఈ ఫ్రంట్ రోలో, అవునా? ఏది ఏమైనా ఎక్కువ మంది ఈ దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. తండ్రి అంటే ఎవడో అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఇలా కనపడాలి, లేకపోతే ఇదే పరిస్థితి. మీరెవరు అని అడుగుతారు. మమ్మీ నీ పక్కన ఈ దిక్కుమాలాడేవాడు అని అడుగుతున్నారండి. నిజంగాను పక్కన మొగుడు పెళ్ళం ఫోటో తీయించుకుంటే, ఈ దిక్కుమాలాడు నీ పక్కన బాగాలేదమ్మా, వీడి బదులు ఇంకో నాన్న అయితే బాగుంటుంది అన్నారు. నేను అన్న దాంట్లో అత్యోక్తుంది అనుకోకండి, ఇదన్నీ ఒరిజినల్ చెప్పిన మాట. నాకు అమెరికా పర్యటనలో ఇలాంటి వాళ్ళు తగిలేరు. అంచేత కాల ప్రభావం ఇది అనుకోండి, ఇదో పక్కన పెట్టండి. మొత్తం మీద ఆత్మదేవుడు మొత్తం మీద అదృష్టవంతుడు. పిల్లల్ని జాగ్రత్తగా తానే దగ్గరుండి పెంచుతున్నాడు, ఇద్దరు పిల్లల్ని. ఎక్కడా పొరపాటును కూడా గోవు కన్న బిడ్డ కదా అని పక్షపాతం చూపించటంలా వాడు పెరిగారు. అందులో గోకర్ణుడు క్రమంగా గోకర్ణః పండిత జ్ఞానీ దుందుకారీ మహాకలగా. ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారు. ఇందులో గోవు కన్న బిడ్డకి గోకర్ణుడు అని పేరు పెట్టాడు కదా. తన పెళ్ళం దుందులి కన్న బిడ్డకి, నిజంగా దుందులి అనుకుంటున్నాడు కన్నది, ఏమో ఎవరు కన్నారో ఆయన తెలియదు కాబట్టి, ఆ కొడుక్కి, తన కొడుక్కి దుందుకారుడు అని పేరెట్టాడు. ఇందులో గోకర్ణుడు క్రమక్రమంగా పండితుడయ్యాడు, జ్ఞాని అయ్యాడు, అన్ని విషయాలలో ఆరితేరాడు, గొప్ప జ్ఞాపక శక్తి పెంచుకున్నాడు. కాని దుందుకారుడో దుష్టుడయ్యాడు, నీచుడయ్యాడు. స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడో దాక్కోవడం, మాస్టర్లని రాళ్ళెట్టి కొట్టడం, పిలకలు పీకడం, ఏడిపించడం. ఒకటి కాదు బాబు, ఎన్ని చేయాలో అన్ని చేశాడు. వాడికి నోరు కూడా తిరిగేది కాదు. ఎంచేతంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు బరుకో అని చేపల కూర పెట్టి పెంచారు ఒకప్పుడు. ఎవరు? అసలు ఒరిజినల్ తల్లి. వాళ్ళ అసంస్కారులు అవన్నీ తినేసిందేమో ఆ తల్లి బిడ్డ అవడం వల్ల వీడికి నోరు తిరిగేది కాదు, సరిగ్గా తిరిగేవాడు కాదు. ప్రహ్లాద కుమారుడితో పాటు పెరిగారు చూసారా మీరు. ఎప్పుడన్నా చెంచు లక్ష్మి అనే సినిమా వస్తే చూడండి తప్పక. అందులో ప్రహ్లాదుడి క్లాస్మేట్ ఉంటాడు ఒకడు, ఇంత లావుగా వాడు. వాడికి ఏమీ అర్థం అవదు. తలాంగు తగ్గుతాం అని ఎగిరి గొంతులేస్తాడు, కానీ వాడికి భాష రాదు వాడికి. అది అలా తయారయ్యాడు వీడు, ఈ దిక్కుమాలాడు. పొట్ట పెంచుకుంటూ బాగా తిని పరమ దుష్టుడైపోయాడు. వీడు ఎలా ఉండేవట్ట? డబ్బు కోసం నానా రకాలైన గడ్డి గరిచేవట్ట. స్నాన శౌచ క్రియాహీనక దుర్భక్షీ క్రోధవర్ధితగా దుష్పరిగ్రహ కర్తాచ శవహస్తేన భోజనం. స్నానం చేసేవాడు కాదు, పొద్దున్నే పేచీ పెట్టేవాడు. స్నానం చేయకుండా ఎంత చద్దన్నంలో
పెరుగు వేసుకుని ఉల్లిపాయ నంచుకుని గోంగూర పచ్చడి వేసుకుని తినేసేవాట పొద్దుటే. అదేంటో కొంతమంది లేచి లేవగానే దిక్మాల గుడ్డలతో స్నానం చేయకుండా తినేస్తారు. రైల్లో కూడా అంతే, మొహం కడగడమే ఇంకా బ్రేక్ఫాస్ట్ అని చూస్తాడు వీడనమాట. వాడు మూతి మీద ఈడ్చి 2 గొట్టాలను చూస్తుంది. అప్పుడు చూస్తే కనీసం ఆ మూతి కడుక్కుని శుభ్రంగా ఉండాలని కూడా తిండి 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 దిక్కుమాలిన తిండి కోసమే పుడతారు కొందరు. వీడు అలాగే కొండడు అన్నం పెరుగు వేసుకుని ఉల్లిపాయ నంచుకుని చద్దన తినేసేవాడు. శౌచం లేదు, స్నానం లేదు, ఆచారం అసలే లేదు, సంధ్యావందనం అంటే ఏమిటో తెలియదు, భోజన నియమం లేదు, మాంసాహారం అంటే ఇష్టం, త్రాగడం అంటే ఇంకేం చెప్పక్కర్లా, ఇక తెగ తాగుడు అమ్మ బాబోయ్. ఆ తాగుడు వల్ల కోపం పెరిగిపోయింది. దరిద్రపు వస్తువులన్నీ దొంగతనం చేసి పట్టుకొచ్చేవాడు. డబ్బు కోసం ఎంత గట్టిగా ఇచ్చాడో తెలిసి శవహస్త భోజనం చేసేవాట. మీకు తెలుసుగా అసలు రహస్యం ఒకటి ఉంది. ఎవడన్నా చచ్చిపోతే ఆ విస్తరాకు వేసి అన్నం పెట్టి ఆ అన్నం మీద ఈ శవహస్తం తగిలించి ఆ భోజనం తిన్నాక పీనుగుని తీసుకెళ్లేవారు. ఇప్పుడు దాని బదులుగా దక్షిణ ఇచ్చేసి తీసుకుపోతున్నారు అనుకోండి, అది వేరే విషయం. అది శవహస్త భోజనం అంటారు. అది తింటే డబ్బు ఎక్కువ ఇస్తారు దక్షిణ. అది కూడా చేసేవాడు వీడు డబ్బు కోసం. ఎందుకంత 10 రూపాయలు ఇస్తారు, నష్టం ఏంటి, ఫ్రీగా భోజనం చేయొచ్చని. శవం తగిలించినటువంటి శవం చేతితో తాకించిన విస్తరాకుల్లో అన్నం తినేవాడు అనమాట. తినేసి డబ్బులు అట్టుకుపోయేవాడు. ఈ డబ్బులతో పేకాట, ఇక మొదలు ఆట, ఒకటే ఆట పెచ్చబట్టేసింది బాగా వీడికి. అసత్యాలు, నీచప్పనులు, ఇంకా ఎప్పుడూ కళ్ళు ఎర్రబడిపోయి ఉండేవాడికి తెగ తాగేసేసిన మైకంతో అనమాట. ఆ మైకంలో వాడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎవర్రాదే అనేవాడు అనమాట. ఎప్పుడు మత్తే పాపవాడు. చౌరక దొంగతనం కూడా మొదలెట్టాడు. దొంగతనం వల్ల ఎంత సుఖం, నయా పైసా ఖర్చు పెట్టక్కర్లా, సంపాదించదు. మీకు చెప్పానో లేదో గాని ఒక ఆయన తన కూతురికి మంచి సంబంధం చూడాలనుకున్నాడు. అందుకని పెళ్లిళ్ళ పేరయ్యని పిలిచాడు. పేరయ్యా మా అమ్మాయికి మంచి సంబంధం తేవాలి, ఆ అల్లుడు కాబోయే అల్లుడు మంచి సుగుణాలతో ఉండాలి, వాడికి ఏ అలవాట్లు లేని వాడిని చూసి పట్టరా, డబ్బిస్తానన్నాడు. సరే పేరయ్య గారు ఓకే అన్నారు, డబ్బులు బాగా పుచ్చుకున్నారు. మంచి సంబంధం చూశానండి, ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం అండి అన్నాడు. మా అల్లుడికి వ్యసనాలు ఉండకూడదు ముందే చెబుతున్నాను, ఏమీ లేవు కదా అంటే, లేవండి ఏదో అస్తమాటు కిళ్ళి ఓటేస్తాడండి అన్నట్టు. కిళ్ళి వేస్తే కొంతవరకు పర్వాలేదు అనుకో, కానీ అస్తమాటు వేస్తాడా, దిక్కుమాలను కిళ్ళి గార పట్టేస్తాయి పళ్ళు అన్నట్ట. అస్తమాటు వేయడండి, సిగరెట్ కాల్చాక ఆ వాసన తెలియకుండా ఉండడానికి మాత్రమే వేస్తాడు కిళ్ళి అన్నాడు. ఓరిని అమ్మగడు వాడైతే వాడికి ఇది కూడా ఉందన్నమాట, సిగరెట్ కూడా అస్తమాటు కాల్చడండి. ఏదో కాస్త మందు కొట్టినప్పుడు ఆ దిక్కుమాలను వాసన రాకుండా ఉండడం కోసం మాత్రమే మద్యపానానంతరం సిగరెట్ కాలుస్తారు. ఒరే షాకు గొప్పగా ఇచ్చావు, కిళ్ళి అన్నావు, తర్వాత సిగరెట్ అన్నావు, ఇది కూడా ఉందా అన్నాడు. అబ్బే బుడ్డి కూడా అస్తమాటు పుచ్చుకోడండి, పేకాట ఆడడానికి ముందు వెళ్లే ముందు కాస్త తాగి పెడతాడండి అన్నాడు. అయ్యా పోయి పేకాట కూడా ఉందా, పేకాట కూడా అస్తమాటు ఆడండి, దొంగతనానికి వెళ్ళినప్పుడు బాగా డబ్బు దొరికితేనే దొంగతనం కూడా ఉందట్రా, ఆ దొంగతనం కూడా వేసి చెబితేనే చేస్తాడండి అన్నట్ట. అందుకని చివరికి ఇది సంస్కృతంలో శ్లోకం అనమాట. భ్రష్టస్య కావాగతి అంటాడు ఆఖరిని. ఇంకా భ్రష్టుడికి ఏం గతి అని, ఇంతకంటే గతి ఏమిటి? ఇలాంటి వాడు వీడైపోయాడు. వీడికి తాగుడు ఉంది, ధూమపానం ఉంది, వేశ్యాలోలత్వం ఉంది, పేకాట ఉన్నది, దొంగతనం ఉన్నది. వీడికి లేనిది ఏమిటి అంటే ఏమి లేదో చెప్పలేం. దుర్గుణములు లేనివి ఏమైనా ఉన్నాయా అంటే లేదు, అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పారు ఇక్కడ చౌరహ దొంగతనము, సర్వజన ద్వేషి అందరినీ ద్వేషించటమే, అందరినీ తిట్టడమే, పరవేశ్మ ప్రదీపక. అప్పుడప్పుడు ఇంకా వీడికి ఎంత సునకానందం అంటే, వీడు తాలిబన్ లాంటి వాడు, నిద్రపోతున్న వాళ్ళ ఇంటికి నిప్పెట్టి చంపేస్తాట. ఆడపిల్లలు పక్క వాళ్ళతో మాట్లాడితే కొరడాలతో కొట్టారు. ఈ మధ్యన తాలిబాన్లో పాకిస్తాన్లో అలా కర్రలు పెట్టి బాధేస్తారట. పరమ క్రూరులు వీడు. ఇంకా చిన్నపిల్లలు తీసుకుపోయి రహస్యంగా సద్య కూపే జ్ఞపాత నూతులు వేసి పెట్టండి, పిల్లల్ని నూతులు వేసి చంపేసేవాడు. హింసక హింసాపరాయణుడు, వాడికి హింసించడం అంటే అంత ఇష్టం అన్నమాట.
వాడికి అంత వ్యసనం. కర్రలు, కత్తులు ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళేవాడు. పొడి చేయటం, చంపడం, ఇంక దీనుల్ని పీడించడం, గుడ్డి వాళ్ళని ఏడిపించడం. చండాలులంటే ఇష్టం. కుక్క మాంసం, గొడ్డు మాంసం తింటారు కదా, అటువంటి వాళ్ళు అంటే వీడికి ఇష్టం. వాళ్ళతో బాగా స్నేహం చేసేవాట. కుక్కల గుంపుని వెంట పెట్టుకుని వేటాడడానికి వెళ్ళేవాడు వీడు. అసలు వీడుంటే మనకి యానిమల్ ప్లానెట్ తోటిని డిస్కవరీ ఛానల్ కి రోజు ఎపిసోడ్ దొరుకుతుందన్నమాట. వీడు అలా వేటకి బయలుదేరతాడనమాట వీడు. అప్పుడప్పుడు ఇక ఇంటికి వచ్చేదో మొహం చూపించి వెళ్ళిపోయేవాడు. తేన నస్యాకుసంగేన పిత్ర్యం విత్తంతు నాసితం ఏకదా పితరౌ తాఢ్య పాత్రాణి స్వయమాహరత్. ఒకనాడు వీడు, ఈ దుర్మార్గుడు, వేశ్యల గుంపుతో కలిసి తిరుగుతూ ఉండగా వాళ్ళు డబ్బు పట్టుకొస్తావా లేకపోతే పోతావా అన్నారు. డబ్బు కావాలిగా వేశ్యలకి, డబ్బు ఇస్తేనే రాణిస్తారు. వాళ్ళకేముంది, కేవలం ధనం తప్ప మరొకటేం అక్కర్లా. అందుకని డబ్బు కోసం ఇంట్లోకి వచ్చి పిత్తరార్జితమైన సంపద పట్టుకుపోయాడు. వాళ్ళ నాన్నగారు, వేరే దుర్మార్గుడా వద్దురా డబ్బు పట్టుకుపోతున్నావు అని అడ్డం కొట్టినందుకు తండ్రిని కొట్టాడు, తల్లిని కొట్టాడు. ఇంట్లో సామగ్రి ఎత్తుకుపోయాడు. మొదటిసారిగా తండ్రి ఏడ్చాడు. నాకు ఏనాడో చెప్పాడు యోగి, పిల్లవాడు నీకు పుట్టడురా, పుడితే నీకు నష్టం, ఈ పండు తింటే మీ ఆవిడికి పిల్లవాడు కలుగుతాడు, కానీ ఏదైనా నీకు ఇబ్బందే. గర్భంతో ఉన్నప్పుడు మీ ఆవిడ ఏడాది పాటు నియమంతో ఉండాలని ఎన్నో చెప్పాడు ఆ యోగి. ఆ యోగి మాట వినలేదు. నేను చాలా పాపం చేశాను, అనవసరంగా ఈ దిక్కుమాలాన్ని కన్నాను, వీడు నన్ను ఏడిపించేస్తున్నాడు అని ఏడ్చాడు. ఆ తర్వాత తనలో తాను అనుకున్నట్ట, కొడుకు క్రూరుడైన ఘోరము మరి లేదు, చిత్రదహనముర సజీవముగను భూమి తండ్రి కౌను పున్నామనరకంబు. ఎంత బాధపడ్డాడో పాపం. కొడుకే కనుక క్రూరుడైతే ఇంకంతకంటే ఘోరమేమున్నది తండ్రికి. బతికొండగానే తగలబెట్టడంతో సమానమది. చిత్రదహనం అన్నారు, పైగా మామూలు దహనం కాదని, సజీవంగా తగలబెట్టడంతో సమానం. ఎప్పుడో చచ్చాక పుమ్మని పేరు కలిగిన నరకం వస్తుందట, కానీ ఇప్పుడు బ్రతికొండగా పున్నామ నరకం చూపిస్తారు ఇలాంటి దుర్మార్గులైన కొడుకులు. ఇలాంటి కొడుకుల వల్ల వచ్చే లాభం ఏమున్నది? ఈ కొడుకు పుడితేనేం, పుట్టకపోతేనేం. ఇటువంటి దౌర్భాగ్యుడైన కొడుకు వల్ల లాభం ఏమిటి? తెలియక పిల్లలని వ్యామోహంలో పడిపోయాను. కొడుకులు కల్గుదాకా ఒక కొన్ని దినంబులు చింత నందనుల్ వడమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజం పన్ని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. ఎంత విచిత్రం ఈ సృష్టి! కొడుకులు పుట్టేదాకా కొంతకాలం పిల్లలు లేరని ఏడుపు. తీరా కొడుకులు పుట్టాక ఈ కొడుకులకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, బలం ఎలా ఉంటుంది, బుద్ధి ఎలా ఉంటుంది, విద్య ఎలా ఉంటుంది అని కొంతకాలం బెంగ. ఏదో దైవానుగ్రహం వల్ల విద్య వచ్చింది, పెరిగాడనుకుంటే వీడికి మంచి పెళ్ళవుతుందో లేదో, పెళ్ళాం వస్తుందో లేదో, ఆ కోడలు వచ్చేవాడి 4 గోడలో ఏవోటి తెస్తుందో లేదో. ఎందుకంటే మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు పాపం. ఆయనకి పెళ్ళయిన తర్వాత ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ పొద్దుటే చక్కగా పెందరాళ్ళే 8 లేచిపోతుంది. 8 పెందరాళ్ళే ఆవిడ లేచిపోయే సమయానికి తెల్లవారుజామున 5 లేచి
స్నానం చేసి కాఫీ పెట్టి ఆయన తాగి ఫ్లాస్కోలో పెడతాడు. ఆవిడ లేచోలోపు స్నానం చేసి జపం చేసేసుకుని అత్యసరో కుక్కరో పెడతాడు. ఆ కుక్కర్ అంతా కుయ్యి కుయ్యి అని కూస్తుంది కదా, అని 3 కూతలు 4 కూతలు వచ్చాక ఈయన జపం అయిపోతుంది. ఆ తర్వాత ఈయన కుక్కర్ తీసాక అందులో వంకాయ కూరకు పో పెట్టడము లేకపోతే పప్పు చేయటం అన్ని చేసి పెట్టాక ఆవిడ 8ంటికి లేవగానే ఓహో పెళ్ళామా నా బంగారపు కళ్ళేమ్మా బంగారపు గొళ్ళేమని పాడి ఆవిడ కాఫీ ఇస్తాడు. ఆ తర్వాత బట్టలు వేసుకుని ఈయన టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఆవిడ శుభ్రంగా ఈ టిఫిన్లు అవి తింటుంది. టిఫిన్ తిన్నాక అప్పుడు కాలకృత్యాలయ్యాక అప్పుడు స్నానం చేసి ఈ అన్నం అవి సిద్ధం చేస్తుంది. మధ్యాహ్నం వస్తారు, ఇద్దరు భోజనం చేస్తారు. సాయంకాలం వచ్చాక మళ్ళీ ఆయన టీ పెడితే ఆవిడ తాగుతుంది. రాత్రికి ఆయన భోజనం చేసి పెడతాడు. చక్కగా ఉద్యోగం, వంట, పెంట, ఇంటికి సంబంధించిన తంటాలన్నీ ఆయన పడి ఆవిడని పోషిస్తూ ఉంటే ఆ పెళ్ళాం అదృష్టవంతురాలుగా ఏమవుతుంది? ఇదిగో మనలాంటి మొగుళ్ళు ఉన్నారంటే వీళ్ళు దిక్కుమాలాడు శుభ్రంగా పెళ్ళాం మీద ఆధారపడి వీళ్ళే తింటారు, వీళ్ళే టీలు కాఫీలు తాగుతారు. అంచేతే కదా అదృష్టవంతురాలకి అలాంటి మొగుడు దొరుకుతారు కదా. ఆశగా ఉంది కదా మనందరికీ. ఈ ముందు వైపు ఏం చేస్తాం, ఈ జన్మకి ఇంతే, వచ్చే జన్మలో అయినా అటువంటి మొగుడు రావాలని కోరుకోండి. అంతే కదా. చచ్చా మీరు అలా కోరుకోరులేండి, నేను అలాగే అనుకుంటున్నాను. ఎందుకు చెబుతున్నానంటే అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఆ మొగుడిని చక్కగా ఎన్ని చాకరీలు చేస్తున్నాడు అని రోజు అక్కడ తిట్టడం మొదలెట్టింది. ఇది గొడవ. అలాగా ఈయన ఇప్పుడు బాధ, నా కొడుక్కి మంచి పెళ్ళం వస్తుందో లేదో, వచ్చిన తర్వాత నా కొడుకును కొట్టకుండా ఉంటుందో లేదో, మమ్మల్ని బాగా చూసుకుంటుందో లేదో అని కొంతకాలం బెంగ. ఆ తర్వాత మమ్మల్ని గెంటేస్తే అదొక బాధ. ఏది ఏమైనా తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. తండ్రికి నిరంతరం ఏదో రకంగా బాధ కలగజేస్తూనే ఉంటారు ఈ పుత్రులు. ఇలాంటి పుత్రులు శత్రువులు కాక మిత్రులు అవుతారా? ఎందుకు ఇలాంటి పిల్లల వల్ల మనకి లాభం? ఏమున్నది సుఖం అని ఏడ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఏమైపోను, ఏమిటి కర్తవ్యం, కింగ్ కర్తవ్యం అనుకున్నాడు ఆయన. పాపం సరే, పాపం ఆయన ఏం బాధపడ్డాడో ఏమిటో ఆ విశేషాలన్నీ మళ్ళీ మనం యథాప్రకారంగా రేపు సాయంకాలం ఘట్టంలో ముచ్చటించుకుందాం. రేపు మంచి అద్భుతమైన ఒక వేదాంత రహస్యం కూడా వస్తుంది. సరదా అయినటువంటి కథలతో పాటుగా జీవితానికి పనికొచ్చే ఈ దివ్య కథలతో కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం సన్మంగళాన్ని సంతు. మనం గోకర్ణుడి చరిత్ర చెప్పుకుంటున్నాం. అంబికావారి అష్టాదశ పురాణాల్లో భాగంగా అందులో ఆత్మదేవుడికి అసలు సంతానమే కలగదు అని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా యోగీశ్వరుణ్ణి మొండి పట్టుదలతో నాకు సంతానం కావాలని అడగడం, ఆయనేమో ఫలం ఇవ్వడం, ఆ ఫలం ఆవుకి పెట్టడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆవుకి పుట్టిన కుర్రవాడు గోకర్ణుడు, చెవులు మాత్రం ఆవు చెవులని. ఇక ఈ ఆత్మదేవుడి భార్య దుందులి తన చెల్లెలి కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నది, దౌర్భాగ్యుణ్ణి. వాడికి ధుందుకారుడు అని పేరు పెట్టారు. వీడు దుష్టాచార పరాయణుడు అయిపోయాడు. స్నానం లేదు, శౌచం లేదు, ఇతరులను దోచుకోవడం మొదలు పెట్టాడు. సర్వజనుల్ని ద్వేషించడం మొదలెట్టాడు. పరాయి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టడం మొదలెట్టాడు. చంటి పిల్లల్ని తీసుకెళ్లి బావిలో వేయడం మొదలెట్టాడు. హింసించడం, కొట్టడం, తిట్టడం, తండ్రిని కొట్టి ఈ డబ్బు పట్టుకెళ్ళి వేశ్యలకి పేకాటకి తగలేశాడు. అప్పుడు తండ్రి ఒకనాడు చాలా దుఃఖించాట. ఎంత పొరపాటు చేశాను, నాకు ఏనాడో చెప్పాడు యోగి, వద్దురా నాయనా, నీకు సంతానం సుఖంగా ఉండమంటే వినిపించుకోక అనవసరంగా ఈ యాత్ర పడ్డా. అసలు కుపుత్రత్వం కంటే
అపుత్రత్వం మంచిది. చెడ్డ పుత్రుడు పుట్టడం కంటే పిల్లలు లేకపోవడమే ఉత్తమము. అందుకోసం ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉంది. కొడుకు క్రూరుడైతే అంతకంటే ఘోరం మరొకటి లేదు. భూమే తండ్రికి పున్నామ నరకం అవుతుంది. దుష్టుడగు సుతుడు తండ్రిని కష్టంబుల పాలు చేయు కావరియౌచుల్. భ్రష్టత చెందును వంశము శిష్టాచారంబు చెడును చెడు సర్వము. ఒక్క దుష్టుడైన కొడుకు పుడితే వంశంలో తండ్రిని తల్లిని నానా కష్టాల పాలు చేస్తాడు వాడు. కండకావరం వాడికి పెరిగిపోతుంది. వంశమంతా భ్రష్టత్వం చెందుతుంది. శిష్టాచారాలన్నీ పాడైపోతాయి. సర్వం నాశనం వాడి వల్ల. నరజన్మము నరకయాతన రవిను అన్నారు. నరజన్మం నరకయాతన అవుతుంది అటువంటి ఒకనొక దుర్మార్గుడైన కొడుకు వల్ల. ఇప్పుడు ఈ దుర్మార్గుడి వల్ల ఏం చేయను, కొడుతున్నాడు. ఇదివరకు కేవలం ఏదో వ్యసనాలతో ఉన్నాడంటే ఒప్పుకున్నాం. ఇప్పుడు తండ్రిని తల్లిని కొట్టి ఈ డబ్బు పట్టుకుని వెళ్ళి పాడు చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? క్వతిష్ఠామి క్వగచ్చామి కోమే దుఃఖం వ్యపోహయేత్. ప్రాణాం త్యజామి దుఃఖేన ఆ కష్టం మమ సంస్థితం. ఇప్పుడు నేను ఎక్కడికి పోను? అసలుకి నాకు ఉండడానికి నివాసం ఏది? ఇంట్లో ఈ దుర్మార్గుడు రోజు తన్నుతూ ఉంటే కొడుకు చేతిలో చావు దెబ్బలు తింటూ ఇంట్లో ఉండడమా? కష్టపడి నేను సంపాదించిన సంపాదనంతా వీడు వ్యసనాలకి పాడు చేస్తూ ఉంటే సహిస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలను? నా కష్టాలు ఎవరు పోగొడతారు? అయ్యో దైవమా, ఈ దుఃఖం వల్ల చివరికి అకాలంలో ప్రాణం విడవలసి వస్తుందేమో, ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందేమో అని దుఃఖించాడు. అలాగని ఆత్మహత్య చేసుకోలేము అనుకుంటాం కానీ అన్ని వేళలో అందరూ ఆత్మహత్య చేసుకోగలరా? ఒక్క క్షణంలో ఏదో అనుకుంటాం కానీ ఆ క్షణం దాటితే మళ్ళీ చావమన్నా చావం. ఈయన కూడా అంతే. చద్దామని అనిపించినా చావు బుద్ధి ఇట్లా. ఓ వెర్రి వెంకటప్ప చద్దామని పాడుపడిన నూతిలో దూకడానికి వెళ్ళాట. తీరా నూతిలో కప్పలను నత్తలు కనబడ్డాయట. వెంటనే చిచ్చి, కప్పలు కూడా మొలగలేదు ఈ నూతిలో, మనమేం దూకితేస్తాం, మనమేం ములుగుతాంలేని అడక్కడిపోయాడు. అంచేత కప్పలే మొలగిన నూతిలో మనం దూకితే మాత్రం ములుగుతామా? చావకూడదు అనుకున్నవాడు ఇలా వెతుక్కుంటాడు. ఈయనకి అలాగే ఉంది. చావాలని అనిపించడంలా, బతకాలనిపించడంలా, బెంగ, అశాంతి. ఈ సమయంలో ఈ గోవు కన్న బిడ్డ గోకర్ణుడు వచ్చాడు. జ్ఞాని గనక చిన్నప్పటి నుంచి నిజంగా పండు వల్ల పుట్టిన మహానుభావుడు. అందులో గోగర్భం నుంచి పుట్టాడు. ఉత్తమోత్తముడు. తండ్రి దగ్గర, సద్గురువుల దగ్గర, అందరి దగ్గర చదువుకున్నాడు. అతడు వైరాగ్యం ప్రదర్శిస్తూ అన్నట్టు నాన్నగారితో, నాన్న, ఈ తమ్ముడు ఏమైపోతున్నాడని బాధపడకు. వాడు ఏమైపోయినా నువ్వు ఈ సంసారం గురించి పట్టించుకోకు. నీకు నేను చెప్పాలా? నువ్వు బాగా చదువుకున్నవాడివి, పండితుడివి, జ్ఞానివి. అసారం ఈ సంసారం. ఈ సంసారంలో ఎంత దుఃఖించినా ఏది ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే తప్ప దానికి అంతం లేదు, కొత్తది రాదు. అసార ఖలు సంసారో దుఃఖరూపీ విమోహక స్వతః కస్య ధనం కస్య స్నేహవాన్ జ్వలతే నిశం. ఈ సంసారంలో సుఖం లేదు, సారం లేదు.
ఇంకా మిగిలింది ఏమిటి అంటే దుఃఖమే. సాధారణమైన సుఖములు అనుభవించాలనుకున్న వాడికి చెట్ట చివరికి మిగిలే దుఃఖమే. పకోడీలు రుచిగా ఉన్నాయని చెప్పి సాయంత్రం వేసరికి అక్కడికి వెళ్ళాం, బడ్డీ వాడు వేస్తున్నాడు, మనం తింటున్నాం. 4 రోజులు తింటే 5వ రోజు గ్యాస్ ట్రబుల్ పట్టుకుని కిడ్నీలో రాళ్లు వస్తాయి. అప్పుడు ఈ కిడ్నీలో రాళ్లు తొలగించుకోవడానికి ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వెళ్ళాలి. అది అప్పటికి మనకు ఉన్నది కాస్త క్షవరం. ఈ ముందు మొదట్లో పకోడీ బాగున్నట్టే ఉంటుంది, చివరికి పకోడీ కాస్త మన జీవితానికి బోడి. హాయిగా సాయంత్రం పూట వెన్నెల్లో తిరిగితే బాగుందనిపిస్తుంది, అర్ధరాత్రి దాకా తిరిగితే 4 రోజులు 5వ రోజున రొంప ముక్కు దగ్గు పట్టుకుంటాయి. లేదా ఏ పోలీసులు హఠాత్తుగా దొంగని పట్టుకెళ్ళి 4 బాది జైల్లో వేయచ్చు. ఇలా ఎందులో చూడండి సుఖం ఉందనుకున్న దాంట్లో దుఃఖమే ఉంది. మెత్తగా ఉన్న పరుపు మీద పడుకుంటే కొద్ది రోజులకి నడుము నొప్పి పట్టుకుని అసలు పరుపు వద్దు బల్ల మీద పడుకుంటున్నారు డాక్టర్లు ఇప్పుడు. అంచేత అన్నిటిల్లోనూ భోగములలో మిగిలింది ఏమిటంటే రోగం. భోగమునకు రోగమే. అందుకని ఏమంటున్నారు, దుఃఖరూపీ. సంసారం అంటే దుఃఖమునిచ్చేదే. అయినా విమోహక, మోహం పెడుతుంది. దుఃఖమని తెలుసు, అయినా ఇందులో ఏదో సుఖముందో అనిపిస్తుంది. నువ్వు ఇందులోనే ఉండు, హాయిగా ఉండు. ఇందులో వాడేదో సుఖపడిపోతున్నావు, నువ్వు సుఖపట్టలేదు అనుకుంటావు. లేనివాడు డబ్బు కావాలంటాడు, డబ్బు ఉన్నవాడు ఇంకేదో కావాలంటాడు. పెళ్లి కాని వాళ్ళు ఆ పెళ్లిలో సుఖం పెళ్లి కావాలనుకుంటారు. అయిన వాళ్ళు ఏమో దిక్కుమాలు కూడా ఎప్పుడు పోతుందో ఈ పెంట అనుకుంటారు. ఇలా ఏది చూస్తే అందులో ఒక దుఃఖమే. బాధ్యతలు, బంధాలు. సుఖం అంటూ ఉందా అంటే జగద్గురువు యొక్క పాదపద్మములు తప్ప మరేమీ సుఖం లేవు. అంచేత స్వతః కస్య, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడికి కొడుకు వీడు? ఇవాళ నీ పుత్రుడు ఎంతో పూర్వం ఎవరి పుత్రుడో. అంచేత కొడుకెవడు, కూతురెవరు, తండ్రెవడు, తల్లెవరు, ఇల్లెక్కడా, ఇంకోటి ఎక్కడా, ఈ ధనం ఎవడిది చివరికి? స్నేహవాన్, ఈ స్నేహం చేసేవాడు ఎవడు? చెట్ట చివరికి రాత్రి పగలు వెలిగే దీపం ఎలా ఉందో అలా మండుతూనే ఉంటుంది. నూనె బాగా పోసి నిరంతరం వెలిగించే అఖండ జ్యోతి లాంటిది. దీనికి అంతం లేదు. ఎవడికి లేదు సుఖం. నచేంద్రస్య, ఇంద్రుడికే సుఖం లేదట. వాడికి గంగే. ఎప్పుడు రాక్షసులు వచ్చి స్వర్గం మీదకి దండయాత్ర చేస్తారో, ఎప్పుడు ఈ ఇంద్ర పదవి పోతుందో అని. ఒక ఇంద్ర పదవికే సుఖం లేదంటే ఇంక బోడి మామూలు పదవులకి ఏముందండి? 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నవాడు 5 ఏళ్ళు అయ్యాక వాళ్ళు టిక్కెట్ వస్తుందో లేదో, టిక్కెట్ వస్తే నెగ్గుతానో లేదో, ఆ తర్వాత ఏమవుతుందో, ఇలా అనుక్షణం బెంకే మానవుడికి, దిక్కుమాలిన మానవుడికి. నచేంద్రస్య సుఖం కించిత్తు. నేను దేవుణ్ణి, నా పరిపాలన దేవుడి పరిపాలన అంటూ అన్న పిచ్చి పీరుక్కి వాడి నెత్తి మీద కడబ్బాం పడితే మళ్ళీ మర్నాడు వాడు దేవుడు కదవాడు, ఎందుకు పనికిరాని జీవుడు, ఈ వెంగంతా పోయి చూడ నరకానికి పోతాడు. కాబట్టి ఇంద్రుడికి లేదు సుఖం, రాజేంద్రుడికి లేదు. ఇక పరమతాల జోలికి లేదు, దౌర్భాగ్యులకి అసలే లేదు. అసలు ఒకటి చెప్పాడు, ఒకే సద్గురువుని నమ్ముకున్న వాడికి సుఖం. ఇవాళ మీకు కలియుగంలో చాలా మందికి ఎందుకు ఈ కష్టాలు వస్తాయో చెప్పమంటారా? మీరు భగవద్గీత చదవండి. చదివితే మీకు నేను అసలు రోజు పురాణం ఇంత కష్టపడి చెప్పక్కర్లేదు. భగవద్గీత సారాంశం ఉంటే మనందరికీ, భారతీయులకి సరి అయిన సద్గురువు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములు ఆశ్రయించాలి. అవి కావనుకుని ఎక్కడో విదేశాల్లో పుట్టిన దౌర్భాగ్యపు జీవులు పట్టుకుని వాళ్ళని కూడా ఇంట్లో పెట్టుకుంటే ఈ తగులడకి ఏమవుతామని అడుగుతున్నాను నేను. ఇలా అంటున్నాను, నేను అనుకోకండి. శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాత్యనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది కృష్ణుడు చెప్పాడు. నీ గురువు కంటే పోని వాడు అవతలాడు గొప్ప గురువు అనుకుందాం, గొప్ప జ్ఞానం వచ్చాడు, అయినా వేస్ట్. ఎందుకని? ఎంత గొప్పవాడైనా మన తండ్రిని కాదని ఇంకొకడిని మా నాన్న కంటే నువ్వే గొప్పవాడు, నువ్వే మా నాన్నమని అంటాడా? జ్ఞానం ఉన్నవాడు, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అన్నము తినే జీవైతే మా నాన్నే కంటే నువ్వే గొప్పవాడు, రేపటికి నువ్వే మా నాన్నగా ఉండని ఇంటికి తీసుకొచ్చి తన తల్లి పక్కన కూర్చోబెడతాడా?
అలా కూర్చోబెట్టిన దౌర్భాగ్యుడు లాంటి వాడు అని చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, మీరు చూడండి గీతలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. నీ ధర్మములో ఉండు, నీ గురువునే నమ్ముకో, నీ మతాన్నే పట్టుకో, నీ దేశం నీ ఆర్ష ధర్మమే పట్టుకో, ఇంతకంటే వేరే వద్దు. మరొక ధర్మంలోకి వెడితే పరధర్మో భయావహ అని భయము అని చెప్పారు. అసలు వేదములు చదివితే మనకి వేదన రాదు. వేదం ఏమంటుందంటే పుట్టుకతో నీకు ఒక మతం ఇచ్చాడు భగవంతుడు, ఆ మార్గంలో వెడితేనే మోక్షం. ఓ దౌర్భాగ్యుడు క్రిస్టియన్ అనుకుందాం, మరోడు ఎవడో తురకాడు ఉన్నాడు అనుకున్నాం, మనం ఎవడో హిందువులు అనుకున్నాం. ఈ హిందూ ఇంకో మతంలో వెడితే హైందవ సంస్కారం ఉండదు, ఆ మతంలో ఉన్న సంస్కారం వీడికి అంటదు. కాబట్టి వీడు చచ్చిన తర్వాత అటు ఇటు కాకుండా మధ్యవర్తిగా అల్లాడి అల్లాడి కొన్ని వేల గంటలు నర పిశాచమై తిండి లేక ఎముకలు నక్కుంటూ చస్తాట, అధోగతి కడతాట. ఇది మనకు అన్ని శాస్త్రాలు చెప్పిన మాట. అంచేత నీవు ఇది మానేసి ఇంకో చోటుకి వెళ్ళక్కర్లా. నీకెందుకండి ఇక్కడ ఇంత పవిత్రమైన ధర్మాలు ఇన్ని పవిత్రమైన ఉంటే ఇతర మతాలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకునే కర్మ నీకేమిటి? ఎందుకు ఇంత ఏముందని అందులో నీ దగ్గర లేకపోతే కదా అప్పుడు ఏడవాలి. నేను రాశాను ఎప్పుడో చిన్నప్పుడే పద్యం అనమాట. ఈ భారతదేశంలో ఎందు పుట్టిరెందరెందరో క్రీస్తులు మరి మహమ్మదులను మౌని వరుల పరమతాలు మాకు పరధర్మమునుండేల మా స్వధర్మమును స్వమతమునుండ అని చెప్పారు. ఇక్కడ ఈ బోడి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది మత ప్రవక్తలు, కొన్ని వేల మంది, సామాన్యమైన గురువు కూడా అంతకంటే గొప్ప స్థాయిలో ఉన్నవాడు. అవన్నీ మానేసి పరధర్మాలు ఎందుకు, పరమతాలు మనకెందుకు, మన స్వధర్మం మన స్వమతం ఉండగా మనం ఎప్పుడు పెట్టుకోవాలి? ఇక్కడ చచ్చి పీక్కునే దౌర్భాగ్యులు, మంచి చెప్పేవాడు లేకపోతే, ఇక్కడ ఒక అద్భుతమైన బోధన చేసేవాడు లేకపోతే అప్పుడు పెట్టుకోవాలి. వాడు చెప్పేది మనం ఇందులో చెప్పే ఒక శ్లోకంలో అక్షరానికి వరకొస్తాను అడుగుతాను. అన్యమతాల గ్రంథాలన్నీ కూడా దిగదుడుకు వీటి ముందు. అది తెలుసు కాబట్టే మహానుభావుడు గాంధీ గారు కూడా నిన్నగాక మొన్నటిదాకా భగవద్గీతను పట్టుకున్నాడు తప్ప ఇంకేం పట్టుకోలే. వాళ్ళందరూ ఇందులో సారం తప్ప ఇంకోటి కొత్తగా చెప్పేది లేదు అని చెప్పారు. అలాగని ఇతరులను తిట్టమని అంటల్లా అక్కడ. అవి అనుకరించే కర్మ నీకేమిటి అంటున్నావా? మనం అసలు ప్రతి ప్రాణిని ప్రేమిస్తున్న, శిశుపాలుడు కూడా ప్రేమిస్తామే. అటువంటిది అన్యమత ద్వేషం కాదు ఇక్కడ. కానీ వాటిని అనుకరించవలసిన కర్మ నీకేలా వచ్చను ఈ దేశంలో ఇంత పవిత్రత ఉండగా? అందువల్ల ఎప్పుడైనా ఒక్కడికే సుఖమున్నది, ఎవడికి? తన స్వధర్మమును నమ్ముకున్నవాడికి. నాన్న నీ స్వధర్మం ఏమిటి? నువ్వు గురుస్థానంలో ఉన్నవాడివి, ఆ పూర్వపు గురువుని విడిచిపెట్టావు, నీ వేదం విడిచిపెట్టావు, నీ సంధ్యావందనం విడిచిపెట్టావు, ఈ దౌర్భాగ్యుడైన కొడుకు వెంటపడ్డావు. అందుకే వాడు పాడైపోతే దుఃఖం వస్తున్నది. అంచేత ఈ సృష్టిలో ఎవరికైనా వైరాగ్యం తప్ప మరొకటి ఏమీ లేదు. నీ స్వధర్మాన్ని నమ్ముకో. ఇంద్రుడికి కూడా సుఖం లేదు, చక్రవర్తికి సుఖం లేదు, విరక్తుడికే సుఖం ఉంది. సుఖమస్తి విరక్తస్య. ఒక్క వైరాగ్యం ఉన్నవాడికే సుఖమున్నది. ఎన్నో పర్యాయాలు చెప్పాను మీకు. ఏమని? వైరాగ్యమేవ అభయం. అది మళ్ళీ చెప్పాడు ఈ 75వ శ్లోకంలో. సుఖమస్తి విరక్తస్య. విరక్తునికి తప్ప ఇంకెవరికి సుఖం లేదు. వైరాగ్యం లేకపోతే సుఖం లేదు. మనకి మన సొంత పని అవ్వకపోయినా పర్వాలా, భగవత్ కార్యం సమాజ కార్యం అవ్వాలి. దానికోసం బంగెట్టుకోమన్నాడు. నీ సొంత పని అవ్వకపోతే ఇంట్లో నిశ్చింతగా ఉండు, నవ్వుకుంటూ ఉండి, ఏం పర్వాలేదు, ఏమైతే అవుతుంది, ఏం పర్వాలా. ఎందుకని? దైవ ఘటన మీద నీకు నమ్మకం ఉన్నది, అదే నీ సొంత పని చేసి పెడుతుంది. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాత్ భయం, జ్ఞానే దైన్య భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే చరాయా భయం, శాస్త్రే వాత భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాత్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం, వైరాగ్యమేవ అభయం. బాగా భోగాలు ఎక్కువైపోతే, సుఖాలు ఎక్కువైపోతే,
చివరికి రోగం వచ్చి పడుతుంది మానవుడికి. అందుకే ఎప్పుడు వీలుంటే ఎప్పుడు సుఖాల కంటే కష్టపెట్టాలి శరీరాన్ని. నడిస్తే సుఖం ఏసీ కారుల్లో నిరంతరం తిరిగితే కంటే. నేల మీద పడుకుంటే ఆరోగ్యం, పరుగు పెడితే ఆరోగ్యం, పైకి కిందకి మెట్లెక్కి దిగితే ఆరోగ్యం, లిఫ్ట్లో పెడితే ఆరోగ్యం కాదు. ఎంత శరీరాన్ని కష్టపెడతావో నీవంత బాగా సుఖపడతావో, ఆరోగ్యంగా ఉంటావు, భాగాలు పెరిగాయో రోగాలు వస్తాయి. నేను మంచి వంశంలో పుట్టాననుకుంటామంటే ఈ వంశం ఎప్పుడు పాడైపోతుందో, ఎవడు దౌర్భాగ్యుడు పుట్టి వంశం తగలేస్తాడో మనం చూస్తున్నాం కదా. బంగారం లాంటి వంశంలో దరిద్రుడు పుట్టాడ్రా, పాడు చేశాడ్రా అంటారు. కాబట్టి కులానికి భ్రష్టత్వం భయం ఉన్నది, డబ్బుకి గవర్నమెంట్ బ్యాంక్ ఉంది. డబ్బు సంపాదించే కొద్దీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎప్పుడు మీద పడతాడో, దొంగాడు ఎప్పుడు మీద పడతాడో, ఏ దరిద్రపు గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఇంక ఎలక్షన్ టైంలో అయితే కూడా పొరపాటున మనసంత డబ్బు పట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు మింగేస్తారు పట్టేసుకుని. అది కష్టపడి ఈ పెళ్లికి పట్టుకెళ్ళారట. ఈ శాంతినగర్ లో 2 లక్షలు నగలు కొందామని. లగ్గసరి కదా, లగ్గసరిలో 2 లక్షలు పట్టుకెళ్ళేవాడు అన్నిటికీ రసీదులు పట్టుకెడతాడా? నగలు కొనుక్కోవాలి ముర్రు అంటే ఆ నగలు సీజ్ చేసేశారట. అత్యుత్సాహం, దొంగ పీనుగులు, అసలు వీళ్ళు దొంగలు. అంచేత ఎవరిని పట్టుకుంటున్నారో ఎవరి దగ్గర తింటున్నారో తెలియదు, అంతా అయోమయం. కాబట్టి డబ్బుకి ప్రభుత్వ భయం ఉన్నది, గవర్నమెంట్ భయం ఉన్నది, ఇది ఇలాంటి రక్షక భటుల భయం ఉన్నది. ఇంకా నేను అభిమానిని, ఎవరి దగ్గర చెయ్యి చాచను అందామా అంటే ఏమో, ఎంత అభిమానధనుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడిని అయ్యా ఈ పని చేసి పెట్టండి అని అడగాల్సిన కర్మ రావచ్చు, డబ్బు అడగవలసి రావచ్చు. సొంత పని మీద కాకపోయినా పక్కవాడి పని మీదైనా. లేదా ఎంత గొప్పవాడైనా నాయన మా అమ్మవారి పీఠం పూర్తి చేయరా బాబు అని సామాన్యుడి దగ్గర దండం పెట్టాలి తప్పదు. మరి ఏం చేస్తాం, లేకపోతే పరవదాయి. మరి అంచేత ఎంత అభిమానికైనా దైన్యం వస్తుంది. గుణవంతుడికి కూడా నీచుడి వల్ల భయం. మంచి సద్గుణవంతుడే కానీ ఏ దరిద్రుడు, ఏ నీచుడు ఏ ప్రాణం వేస్తాడో తెలియదు. ఈ అమ్మాయి చాలా మంచిది కానీ అమ్మాయి అంటే కెట్టినవాడు ఉంటాడు, ఏదో ఒకటి అంటాడు అంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎంత మంచివాడికైనా ఎంత గుణవంతుడికైనా చెడ్డవాడి వల్ల భయం ఉంది. అలాంటివి కొంచెం నాయకత్వంలో ఉన్నవాడికి మరీ బాధ. హాయిగా కష్టపడి సంపాదిస్తే ఆ లంచాలు తిన్నాడు అంటారు, సంపాదించకపోతే వాటి చవటరా అంటారు. ఇది కూడా ఏంటి, మానవులు డబ్బు లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు, చవటట, వాడికి ఏం చేత కాదంటారు. సంపాదిస్తే పాపాలు చేశాడంటారు, ఖర్చు పెడితే ఆ బోర్డు డబ్బు పాపపు డబ్బే అంటారు, ఖర్చు పెట్టకపోతే పిసిరి కొట్టంటారు, తింటే బాగా తింటాడురా ఇంత కొత్త తెచ్చుకుంటున్నాడు అంటారు, తినకపోతే తినలేడురా వాడి కర్మ అంటే రోగిష్టి పెరుగురా అంటారు. ఆహా, అంచేత గుణవంతుడికి ఇలా ఏదో ఒకటి నీచుడి వల్ల వెంకే వెంక. మీరు ఏం చెయ్యండి మెప్పించలేదు. చూడండి, వినయంగా ముందు కూర్చుంటే ఈవిడేదో పెద్ద గొప్ప వాళ్ళే ముందు కూర్చుంది అంటారు. వెనక్కి వెళ్ళి అందరికంటే నక్కి కూర్చుంటే చూడండి ముందంతా ఖాళీ వదిలేసి దిక్కుమాల పెరుగు వెనకాల లొక్కుతారండి అంటారు. మిమ్మల్ని అలాగే అంటారు. చూడండి, నేను అన్నవాటి తప్పేమదు. ముందు కూర్చుంటే ఒక మాట, వెనక్కి కూర్చుంటే ఒక మాట. అగరత్తు వెలిగిస్తే ఒకటి, వెలిగించకపోతే ఒకటి. ఈ బాధపడలేక ఓ అద్దెంట్లో ఉంటున్న రోజుల్లో ఆ శ్రీరామనగర్ రోడ్లో 4వ వీధిలో అద్దెంట్లో ఉండేవాడు. ఆ ఉన్న రోజుల్లో ఆ హౌస్ ఓనర్ గారి హెరాస్మెంట్ కి తట్టుకోలేక పద్యం రాశా. తిన్న నూనె ఏడుపు, తింటే ఒక ఏడుపు, తిన్నాడు రాని. కార్లపై తిరిగిన ఏడుపు, కార్లపై తిరిగితే అదొక ఏడుపు. స్నేహితులు ముఖ్య బంధువులు మన్నన చేయ ఏడుపు, బంధువులు వచ్చి ఇంటికి చేరితే అదొక ఏడుపు. స్నేహితులు కూడిన ఏడుపు, ఇంట్లో స్నేహితులు కూడితే ఒక ఏడుపు అనమాట. క్రొత్త వస్తువులు కొన్నను ఏడుపు, కొత్త వస్తువు ఏ టీవీయో కన్నాం అనుకోండి, కొనేసేట శాంసంగ్ టీవీ కొనేసేట. నేను నా ఇంట్లో శాంసంగ్ టీవీ లేదు, పోనీ మీరు ఎవరు చూస్తున్నాం ఆ పాత టీవీతో. అయినా సరే వాడు ఏదో పాత టీవీతో పడుతుంటే పాత టీవీతో పడ్డాడంటాడు, పడకపోతే పడలేదంటారు. ఏం చెబుతామండి బాబు. క్రొత్త వస్తువులు కొన్నను నేడుపు, బంధువులు కూడిన నేడుపు, ఇటు మాటికి మాటికి ఏడుతుండదు, కన్నులు పుట్టుదాన నిన్ను కల్పనే పుట్టుదు భ్రష్టమయ్యని. ఇలా చీటికి మటికి అన్నిటికీ ఏడుపు. ఓ అసలు అమ్మ గడుపుమాడా, ఇలా అనుక్షణం ఏడుపుతూ ఉంటేలాగా
ఏం చేయగలం ఇలాగా అయితే? పుట్టుక మానవుడికి పుట్టుక ఎందుకు ఇచ్చాడా అని అడిగాం. మానవుడికి పుట్టుక ఇతరుల గురించి ఏడవడానికి వల్ల, ఇతరుల అభివృద్ధిని చూసి ఆనందించండి. ఈ అమ్మాయి చక్క నిజంగా ఒక ఎదురుగుండా కూర్చున్న అమ్మాయి గొలుసులు వేసుకొచ్చింది, ఎంత ఆనందం మనకి! ఆహాహా, ఇంకా వేసుకో, ఇంకా వేసుకో. ఏమో ఇక్కడ దాకా గాజులు వేసుకుంటే ఎప్పుడొకప్పుడు పురాణం చెబుతుంటే 3 వచ్చి 4 గాజులు గురుగారికి వెళ్ళిపోతుంది. అసలు గాజులే లేకపోతే ఏం వేస్తున్నామో, రబ్బర్ గాజులు వేసానే, రబ్బర్ గాజులు వేసానే, దిక్వాల రబ్బర్ గాజులు నాకు రాలేకపోతుంది. తాతారావు గారికి 25 లక్షలు వస్తే సంతోషంగా 1 లక్ష గురువు గారికి వేయడానికి ఇస్తారు. ఆయన దగ్గర లేకపోతే మనకి ఇస్తారు. సంతోషించాలి మనం. అమ్మయ్య, మనలో ఒక వ్యక్తి ఐశ్వర్యం పొందాడు, లేదా ఆయనకి మంచి బేరం వచ్చింది, ఓ స్థలం కొన్నారు. మీరు భక్తులు మీకు చెప్పక్కర్లా, మీరు అందరికీ ఇలా ప్రచారం చేయండి. మన పక్కవాడు ఎవడన్నా ఎంత సంపాదిస్తే అంత సంతోషించండి, ఎంత గొప్పగా వాడు ఐశ్వర్యం పొందితే అంత ఆనందించండి. పొరపాటును కూడా పక్కవాడు అభివృద్ధికి ఏడవకండి. మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోతుందట, పక్కవాడికి ఉందని ఏడిస్తే 2వ కన్ను పోతుందట. చివరికి వచ్చే జన్మలో 2 కళ్ళు తీసేస్తాట భగవంతుడు. అది గుడ్డివాడు అంటే. అర్థమైందా? లేదు లేదు అని ఏడిస్తే వచ్చే జన్మలో 1 కన్ను వాడే పుడతాడు. తర్వాత పక్కవాడికి ఉందో అని ఏడిస్తే 2వ కన్ను కూడా తీసేస్తాడు. అంటే అమ్మాయి తొందరగా సంపాదించు, ఇక్కడ దాకా గాజులు వేసుకో, ఎప్పుడో ఒకప్పుడు అక్కడ పెట్టి వెడుగుదా. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, ఏం రకంగా చూసినా సరే గుణవంతుడికి నీచుడి వల్ల భయం. రూపే కరాయా భయం. మంచి అందంగా ఉన్నాం అనుకుందాం, ఎంత అందంగా ఎంతకాలం ఉంటాం? ముసలితనం అనే ఒక భయం ఉంది. ఎంతటి వాడికైనా ముసలితనంలో కాళ్ళు పని చెయ్యవు, కీళ్లు పని చెయ్యవు, చేతులు పని చెయ్యవు, పళ్ళు పని చెయ్యవు, ఒళ్ళంతా వణికిపోతుంది. నానా కష్టం. కష్టాల్లో కల్లా కష్టం, రోతల్లో కల్లా రోత. ఈ ముదిమి గొప్ప రోత అన్నారు. అవునా? కాబట్టి ముసలితనం అనేది మహాభయంకరం, ఎంత అందగాడికైనా. శాస్త్రాలలో బాగా పండితుడు అనుకుందామా అంటే, ఇంతకంటే గొప్ప పండితుడు వచ్చి వీడితో వాదించి వీడి పడగొడతాడేమోనని అదో భయం. ఇక గుణవంతుడికి కలుడు భయం అయిపోయింది, కులం మంచి కులానికేమో శాస్త్ర భయం అయిపోయింది, చ్యుతి భయం అయిపోయింది, కాయే కృతాంత భయం. ఇది గొప్ప విషయం. శరీరానికి యముడి భయం. ఏమో ఈ శరీరాన్ని ఎప్పుడు యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు చెప్పలేం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మహారాజాధిరాజులు వెళ్ళిపోయారు, హేమహేమీలు వెళ్ళిపోయారు, రేపొద్దున మనము వెళ్ళిపోతాం. ఈ భూమి మీద కట్టగట్టుకుని ఉట్టి కట్టుకుని ఎవడు ఊరేగలేడు. ఇవాళ ఈ వస్తువు మనదనుకున్నది మనది కాదు. భూమి నాదంటే భూమి పక్కన నవ్వుతుందట, ఇల్లు నాదంటే ఇల్లు నవ్వుతుందట, గోవులు నావంటే గోవులు నవ్వుతాయట. ఎందుకనంటే పిచ్చాడా, ఈ భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందో, నీ ముందు ఎంతమంది వెళ్ళారు, నీ తర్వాత ఎంతమంది పెడతారో నీకేం తెలుసురా. కాబట్టి ఏది మంది కాదు. దానహీనుణ్ణి చూచి ధనం నవ్వుతుందనమాట. డబ్బు ఇవ్వట్లేదు మూర్ఖుడా అని, ఈ డబ్బు నీ చేతిలో ఉంటుందా అని. యుద్ధం అంటే భయపడే పిరికి వాడిని చూచి కాలుడు యముడు నవ్వుతాడు. మొత్తం మీద శరీరమునకు యముడి భయం ఉండనే ఉన్నది. సర్వం వస్తు భయాన్వితం భువినృణాం. ఈ భూలోకంలో ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకమైన భయంకరమైనది. అన్ని వస్తువులకి భయం ఉన్నది. భయం లేనిది ఏమున్నది అంటే కేవలం భయము లేనిది ఒక్కటి, వైరాగ్యమేవ అభయం. ఒక్క వైరాగ్యానికి మాత్రమే భయం లేదు. మనకు వైరాగ్యంతో ఉన్నవాడికి భయం ఉందండి. రైల్వే ప్లాట్ఫామ్ మీద గోచికొట్టు పెట్టి కొడుకున్నాడు, వాడికి భయం ఏమిటి? ఎవడెత్తుకెడతాడు, ఎత్తుకెడతా గోచికొట్టు హడిలిపోతాను తప్పను. కాబట్టి అదే ఏదో మంచి ప్యాంటో షర్టో లేకపోతే పంచో అయితే ఎత్తుకుపోతారు, జేబులో డబ్బులుంటే ఎత్తుకుపోతారని భయంగా, గొలుసులు వేసుకుని ప్లాట్ఫామ్ మీద నిద్రపోతే ఎత్తుకుపోతారని భయం. గోచిగుడ్డాన్ని వాడు ఎత్తుకెళ్తాడు, అంటే ఏ ఎత్తుకెళ్ళేది ఏముండదు. కాబట్టి వైరాగ్యమేవ అభయం అని తెలిసి వేమన కవీంద్రాదులు వైరాగ్యం పొందారు. ఎందరెందరో మహానుభావులు విరక్తి భావంతో పల్లాయి గుట్ట కట్టుకున్నారు. పల్లాయి కట్టితేనేమి అని గాంధీ గారిని కానీ ఎంత గుట్ట కట్టుకు తిరిగాడు, హాయిగా ఉండాలి ప్రాణానికి సొత్తుగా.
ఎటొచ్చెటిపోయినా దగ్గర వస్తువులు ఎక్కువ ఉంటేనే భయం మనకి. అందుకని నాన్న ఎందుకు భయపడతావు? సుఖమస్తి విరక్తస్య, వైరాగ్యం ఉంటే నీకు సుఖం ఉంటుంది. మునేరేకాంత జీవినగా, ఏకాంతంగా బతికే అడవులలో ఉండే మునీశ్వరులకు వచ్చే సుఖం ఈ ఇళ్లల్లో ఉన్న వాళ్ళకు ఉంటుందా? నువ్వేం బెంగెట్టుకోకు, వదిలే ఇల్లు ఏమైతే అవుతుంది. నీ